టు వైఆర్టీవీ తెలుగు. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. ఉదయం నుండి మధ్యాహ్న సమయం వరకు ఉన్నటువంటి వార్తలను మీ ముందుకు తీసుకొచ్చాను. అదేవిధంగా ఈ వార్తా విశేషాలు అయిపోయిన తర్వాత మీతో మేము అనే ప్రోగ్రామ్ కూడా చేసుకుందాం, పబ్లిక్ కాల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ గవర్నర్గా కొత్తగా వచ్చినటువంటి రాధాకృష్ణన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఒక వ్యక్తి కనిపించలేదు, ఒక మంత్రి కనిపించలేదు. ఆయన ఎవరు అంటే యాదగిరిగుట్టలో ఆయనకు అవమానం జరిగింది, దళితులను కించపరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పెద్ద ఎత్తున బీఆర్ఎస్, సోషల్ మీడియా, బీజేపీ అందరూ మాట్లాడుకున్నటువంటి వాక్యాలు కదా. ఆ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈరోజు లేరు. ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు? ఉప ముఖ్యమంత్రి ఎక్కడెళ్ళిండు? ఉప ముఖ్యమంత్రి జాడ ఏడా? ఉప ముఖ్యమంత్రికి ఏమైంది అది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఫోటోలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగింది అంటే ఆయన లేడు పూర్తి స్థాయిలో. మరి ఏడికెళ్ళిండు అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ అంటే ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతా ఉన్నది? అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. పూర్తి స్థాయిలో ఒకసారి చూద్దాం అసలు దాంట్లో ఫోటోలో ఎవరెవరు ఉన్నారు. అయితే ఒకసారి ప్రజలారా ఒకసారి చూద్దాం అసలు ఏం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్లో, ఎవరికి పెద్ద పీట వేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఎవరెవరున్నారు? తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాధాకృష్ణన్ గారు, కొత్తగా వచ్చినటువంటి గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ అన్న, సురేఖమ్మ. మరి ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏడికి పోయిండు చెప్పురి? ఉప ముఖ్యమంత్రి ఏ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు గవర్నమెంట్ అదన్నా చెప్పండి. ఒకవైపు యాదగిరి గుట్టలో జరిగింది, ఒకవైపు ఆయనకు కింద స్థాయిలో వేశారన్న సరే, ఆయన అప్పటికి సంజాయించుకున్నాడు. బక్కజెట్సన్ అన్న ఈరోజు మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? సిగ్గుండాలి కొంచెమైనా చెప్పుకోవడానికి. నీ అంతటా నువ్వు కుర్చేసుకొని ఎట్లా కూర్చుంటావు, అదే సీట్లో నేను ఉంటే బరాబర్ లేపైనా కూర్చుంటావు. మరి అంటే గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఎందుకు ఉప ముఖ్యమంత్రి ఎందుకు రాలేదో చెప్పాలి. దీనిలో కూడా పూర్తి స్థాయిలో ఓసీ 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 బీసీ బీసీ కొంతమంది కామెంట్లలో పెడతా ఉన్నారు. రేంది నువ్వు రెడ్డికి ఓసీలకు అగ్రవర్ణ కులాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. మరి ఇక్కడ ఇద్దరే కనిపిస్తున్నారు. మరి బట్టి విక్రమార్క గారు కనిపిస్తలేరు. ఉప ముఖ్యమంత్రి ఎక్కడా? తెలంగాణ సమాజం వైఆర్టీవీ తెలుగు అడుగుతుంది, ఉప ముఖ్యమంత్రి ఎక్కడా? రైట్ ప్రజలారా, ఒకసారి అయితే మనం దిశ పేపర్ని తీసుకుందాం పూర్తి స్థాయిలో, తర్వాత మనం సంబంధించినటువంటి వార్తా విశేషాలను చూసుకుందాం. ఇండియన్ సంతోషంగా లేరు, మనకంటే మెరుగ్గా పాకిస్తాన్, నేపాల్, చైనా, టాప్ ప్లేస్లో ఫిన్లాండ్, తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, ఐస్లాండ్, అమెరికా 23, జర్మనీ 24 స్థానాల్లో. తలసరి జీడిపి, ఆరోగ్యం, స్వేచ్ఛ, అవినీతి తదితర అంశాల ఆధారంగా నివేదిక. 143 దేశాల్లో ఐక్యరాజ్య సమితి అధ్యయనం అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. అష్ట ఐశ్వర్యాలున్న ఆనందం లేని జీవితానికి అర్థమే ఉండదు. నేటి సమాజంలో ఇల్లు, కారు, కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్న వారందరూ సంతోషంగా ఉన్నారని చెప్పలేని పరిస్థితి. సరిగా ఇదే విషయాన్ని తేల్చేసింది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఇండియన్స్ ఏమాత్రం సంతోషంగా లేరని ఈ నివేదికలో తేట తెల్లమైంది. తలసరి జీడిపి, సామాజిక మద్దతు, ఆరోగ్యం, స్వేచ్ఛ, అవినీతి, వ్యక్తుల జీవన స్థితిగతుల ఆధారంగా ఐక్యరాజ్య సమితి రూపొందించిన 143 దేశాల జాబితాలో ఫిన్లాండ్ వరుసగా 7వసారి మొదటి స్థానంలో నిలవగా, భారత్ మరోసారి 126వ స్థానానికి పరిమితమైంది. 2-3 స్థానాల్లో డెన్మార్క్, ఐస్లాండ్ దేశాలు నిలిచాయి. అయితే ఇండియా కన్నా పాకిస్తాన్, నేపాల్, చైనా మెరుగ్గా ఉండడం విశేషం అంటూ కూడా ఒక వార్త. దీంట్లోనంట పాకిస్తాన్, నేపాల్, చైనాకు సంబంధించినటువంటి పబ్లిక్ అంట పూర్తి స్థాయిలో ఇండియా కంటే హ్యాపీగా ఉన్నారు అంటూ వరల్డ్ హ్యాపీనెస్ సంబంధించినటువంటి ఒక చెప్పిన. చిట్ట చివరన ఆఫ్ఘనిస్తాన్ మొత్తం 143 దేశాల్లో అధ్యయనం చేసి ర్యాంకులకు ప్రకటించగా ఆఫ్ఘనిస్తాన్ చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా ఈ జాబితాలో అమెరికా 23, జర్మనీ 24 స్థానాలను దక్కించుకున్నాయి.
టాప్ 20లో కువైట్ 12, కోస్టారికా 13లు ఉన్నాయి. హమాస్తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ 5వ స్థానంలో ఉండడం గమనార్హం. టాప్ 10 దేశాల్లో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా మాత్రమే 15 మిలియన్లకు పైగా జనాభాను కలిగి ఉండగా టాప్ 20లో కెనడా, బ్రిటన్లు మాత్రం 30 మిలియన్ల పైగా జనాభా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్, జోర్డాన్లతో 2010 నుంచి హ్యాపీనెస్లో తీవ్ర క్షీణత నమోదైనట్టు నివేదిక పేర్కొన్నది. సెర్బియా, బల్గేరియా, లాట్వియా వంటి తూర్పు యూరోపియన్ దేశాలు పెరుగుదల అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకొని వచ్చింది. ఇక్కడ ఫిన్లాండ్ హ్యాపీనెస్ కారణాలు ఇవే. ఫిన్లాండ్ ప్రజలు అత్యంత సంతోషంగా ఉండడానికి గల కారణాలు ఆ దేశంలోని హెలెన్సీ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ జెన్నిఫర్ డి పావోలా వెల్లడించారు. ఫిన్లాండ్ ప్రజలకు ప్రకృతితో దగ్గరి సంబంధం ఉంటుంది అని తెలిపారు. అంతేగాక ఆరోగ్యకరమైన పని విధానం కూడా ఉంటుందని చెప్పారు. ఇది జీవితంలో సంతృప్తిగా ఉండటానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. విజయవంతమైన జీవితం ఎలా కొనసాగించాలి అనే దానిపై ఫిన్లాండ్ ప్రజలకు మెరుగైన అవగాహన ఉందన్నారు. ప్రజల్లో విశ్వాసం, స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి ఎంతో ఉందన్నారు. విద్య, వైద్యం, తక్కువ అవినీతి కూడా ప్రజలను అత్యంత సంతోషంగా ఉండడానికి కారణము. ఇక్కడ చూసిరా ప్రజలారా, దీంట్లో ఒక కీలకమైనటువంటి పాయింట్ ఉన్నది. ఏంటి అంటే ఉచిత విద్యా వైద్యము ఫిన్లాండ్లో ఉందంట. ఉచిత విద్యా వైద్యం ఉంటే పబ్లిక్ ఏం కావాలన్నా, పబ్లిక్ ఇంకేం కావాలి, ఏం అవసరం లేదు. ఎందుకంటే డబ్బుల పరంగా ఆర్థిక లావాదేవీల పరంగా ఎలాంటి తలనొప్పి లేని సమయంలో ఏమవుతుందంటే, ఒక రోగం వచ్చినా, పానం బాగలేకపోయినా హాస్పిటల్ పోతే మన తెలంగాణ కానీ భారతదేశంలో లక్షలు పోయాలి. వాని మీద కష్టపడ్డటువంటి వాళ్ళ మీద లక్షలు పోయాలి. ఈ లక్షలు పోయే బదులు ఆడ 10 లక్షలు అయిపోతే వానికి మళ్ళీ బెంగ. వాడు ఉన్న దాంట్లో ఒక 5 లక్షలు అప్పు తెచ్చినా 5 లక్షలలోనికి మళ్ళీ 5 రూపాయల వడ్డో 3 రూపాయల వడ్డో ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో వాడు ఎంతసేపు 5 లక్షల అప్పు పోయినందుకో కూడా మరి దాన్ని తీర్పడానికి మరోసారి అప్పు ఇవ్వాల్సి వస్తుంది. అట్లా ఇక్కడ విద్యా విషయంలోకి వస్తే, విద్యకు ఇంతింత బుడ్డ పోరలు, ఎవరెవరు బుడ్డ పోరలు, వానికి ఈ అనిక రాదు, వానికి 30,000 40,000 జీతం ఫీజులు కట్టాలి. వాడు పోతాడు, తింటాడు, అంటాడు, వస్తాడు, 40,000 జీతం ఫీజు కట్టాలి వానికి సంవత్సరం మీద. వాళ్ళు ఫిన్లాండ్ ప్రజలు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారంటే ఉచిత విద్యా వైద్యమే కారణం. ఉచిత విద్యా వైద్యంతో వానికి ఇంట్లోకి వెళ్ళిపోయేది ఉండదు. కాబట్టి సంతోషకరమైన జీవితం, సంతోషకరమైన ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతితో ఫిన్లాండ్ సంతోషంగా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ జీవన ఉపాధి మీద, ప్రతి ఒక్కరూ స్వయం ప్రతిపత్తి మీద పెరగాలి, మనం డెవలప్ కావాలనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి వాళ్ళకు విద్యా వైద్యం అనే ఖర్చు లేదు కాబట్టి హ్యాపీగా ఉన్నారు. మన భారతదేశ ప్రజలకు ఏం కావాలి? ఉచిత పథకాలు కావాలి. ఉచిత పథకాలు ఉచితంగా రావు సారు, ఉత్తుత్తగా రావు. ట్యాక్సీల పేరు మీద మనకే వేస్తారు ధరు, ట్యాక్సీల పేరు మీద మనకే ధర వేస్తారు. అది కట్టురు అంటారు, ఇది రేటింగ్ అంటారు, ఇది పెరిగిరంటారు, అది పెరిగిరంటారు, అన్నీ అంటారు. ఎందుకంటారు? ఉచిత పథకాలు ఇస్తున్నందుకు. అయితే పూర్తి స్థాయిలో ఫిన్లాండ్ కారణం అదంట. ఇగో లిక్కర్ స్కామ్, ఎల్లుండి విచారణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ అరెస్ట్, రిమాండ్ ఉత్తర్వులను కొట్టేసి తనను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషన్ వేశారు. ఈడీని ప్రతివాదిగా చేర్చారు. కాగా ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించగా ఎల్లుండి త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుందంటూ కూడా ఆమె రిట్ పిటిషన్ వేశారంట. పూర్తిగా ఎల్లుండి విచారణ నన్ను విడుదల చేయండి, చేసేలా ఆదాయాలని రిట్ పిటిషన్ వేశారంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. ఇక్కడ రైతులంటే ఎందుకు చిన్న చూపు? ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్. రైతులంటే మీకు ఎందుకంత చిన్న చూపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని మాట్లాడినంట. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు, నేడు వడగండ్లు ముంచెత్తిన కన్నెత్తి చూడడం లేదు. ఇవాళ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా అని మండిపడ్డారు. పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా అని నిలదీశారు. ప్రజాపాలన అంటే 24/7 ఫక్తు రాజకీయమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత రైతు సమితి పోరాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. అయితే
నిజానికి కూడా రైతులకు సంబంధించి ఒక వడగండ్ల వాన వచ్చి అక్కడ పంట నష్టాలు అయిపోతుంటే దాదాపు 20 నుండి 30 నుండి 40 దాదాపు దగ్గర 50,000 ఎకరాలకు చేరుకున్నది. వడగండ్ల వాన పడుకుంటా వడగండ్ల వాన పడి అక్కడ వరిసేను మొక్కజొన్న జొన్న ఇవన్నీ కూడా ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పటి వరకు దాని మీద కనీసం రాష్ట్ర గవర్నమెంట్ ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. గతంలో 10 ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా. అయితే ఏ విధంగా ఇవ్వాలి అంటే బరాబర్ ఉచిత పథకాలు బంద్ చేయండి. ఉచిత పథకాలు బంద్ చేస్తే ఫిన్లాండ్ లాగా తెలంగాణ ఉడక సుభిక్షంగా ఉచిత విద్యా వైద్యం కావాలి. మాకు ఉచిత విద్యా వైద్యం కావాలి. తెలంగాణ ప్రజలకు భారతదేశ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. పూర్తి స్థాయిలో రైతుల గురించి మాట్లాడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతలేడు. అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరి దగ్గర ఉన్నది? ఇవన్నీ కూడా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు కదా, ఆయన మాట్లాడతలేడు. పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడతలేడు. ఎవడూ మాట్లాడతలేడు. ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు? పంట నష్టపోయినటువంటి వాళ్ళు వరంగల్, జగిత్యాల, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళందరూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఇక్కడ పంట నష్టపరిహారం కింద 10,000 ఇవ్వమన్నా కానీ ఎక్కడ చూసినా రాజకీయం ఎవడం ప్రతిపక్షం వాడు మాట్లాడితే చాలు రాజకీయం లాగానే చేస్తూ ఉన్నారు. రాజకీయమే మాట్లాడుతూ ఉన్నారు. మరి రైతు బంధు గురించి మాట్లాడితే రాజకీయం, రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే రాజకీయం, పంట నష్టపోయినటువంటి రైతులకు న్యాయం జరగాలంటే రాజకీయం. ఇవన్నీ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే కాదు తెలంగాణ రాష్ట్రం ఒకటే. కేటీఆర్ గారు అడుగుతూ ఉన్నారు, ఎస్ పంట నష్టపోయిన వాళ్ళకి ఏమి ఇస్తూ ఉన్నారు, ఏమి ఇవ్వబోతూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నారు. మరి దాని మీద స్పందించాలి కదా ఎవరో ఒకరు మంత్రి, కనీసం ఎమ్మెల్యేనైనా స్పందించాలి కదా. అవును మేము ఇలా డెసిషన్ తీసుకున్నాము, 10 జిల్లాలకు దాదాపు 10 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు నష్టపోయారు వడగండ్ల వానకు భారీ ఈదురుగాళ్ళకని మేము ఇట్లా డిస్కషన్ చేసామని ఎవరన్నా ఒక్కరైనా మాట్లాడుతూ ఉన్నారా దాని మీద? తెలంగాణ రైతాంగమా, తెలంగాణ రైతులారా, తెలంగాణ సోదరులారా, తెలంగాణ యువత గుర్తుపెట్టుకోండి, రైతులు లేకపోతే ఈ పొట్ట అనేది ఖరాబ్ అయిపోతుంది. ఆకలి మంటలకు చచ్చిపోతుంది. అదే రైతు ఒకరి దగ్గర దళారులకు అమ్ముతాడు, ఆ దళారు తీసుకొచ్చి మనకు 3,000కు అమ్ముతాడు. అదే రైతుల కాడికి రైతుల తన పంట వరిసేను ఎండిపోతే తెలుస్తుంది రైతుకి బాధ. 3 నెలలు 4 నెలలు కష్టపడ్డ రైతుకు తెలుస్తుంది ఆ బాధ ఏందో. మనకేం తెలుస్తుంది? బియ్యం సంచులు కొనుకొచ్చుకున్నామా, తిన్నామా? ఈ పద్ధతులు ఉండేటోళ్ళం మనం. రైతులను పట్టించుకొని ప్రభుత్వం గోడు ఎద్దు ఏడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదంట. మరి ఇవన్నీ కూడా రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దు ఏడిచిన వ్యవసాయం పనికిరాదంట. దీని మీద కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి ఇగో మనం ఇంకా మాట్లాడుకో. గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ఇవాళ రాజ్భవన్లో బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కాగా ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ తమిళసై రాజీనామాతో తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే బట్టి విక్రమార్క కనిపిస్తలేడు. బట్టి విక్రమార్క మరి ఆయనకి ఏమైందో తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన అసలు ఎందుకు హాజరు కావాలో చెప్పాల్సినటువంటి అవసరం కాంగ్రెస్కు ఉన్నది. బరాబర్ అడుగుతాం, రాసి పెట్టుకోరు. బరాబర్ అడుగుతాం. ఎందుకు అడగొద్దు భాయ్ సాబ్? అక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తానికి కూడా ఇక్కడ ఏం చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పరాస్ రాజీనామా ఆమోదం. బీఆర్లో సీట్ల పంపకాల్లో విభేదాలు రావడంతో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి పశుపతి పరాస్ను తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అలాగే ప్రస్తుతం కేంద్ర ఎర్త్ స్పెన్షన్ మంత్రి కిరణ్ రిజిజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రధాని సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది అంటూ కూడా ఇక్కడ బీఆర్ సీట్ల పంపకాల్లో విభేదాలు తలెత్తడంతో ఇక్కడ కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి పశుపతి పరాస్ అంట రాజీనామా చేసిందంట. కిరణ్ రిజిజుకు మరో మంత్రికి అదనపు బాధ్యతలు ఇచ్చారంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. అక్రమ మద్యం. సైబరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బెల్ట్ దుకాణాలపై ఇవాళ ఎస్ఓటి పోలీసులు దాడులు జరిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన
1.34 లక్షల విలువైన అంటే 1,34,000 విలువైన 197 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్లోని గడువు ముగిసిన తినుబండారాలను విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. సుమారు ₹41,000 విలువ చేసే ఆహార పదార్థాలను సీజ్ చేశారంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో ఇక్కడ సైబరాబాద్ కావచ్చు, రాచకొండ కావచ్చు, ఇవన్నీ కూడా దీ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నదో ఆ పూర్తి స్థాయిలో అక్కడ బెల్ట్ షాపులు మధ్యరాత్రుల పూట మందు దొరకడాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకతానా కాదు, సైబరాబాద్ వేసుకో, రాచకొండ వేసుకో, రెండు కమిషనరేట్ పరిధిలో. మరి ఎందుకని దీని మీద ఎప్పుడో ఒకసారి దాడులు చేస్తారు, ఎప్పుడో ఒకసారి అక్కడ ఎంక్వైరీ చేస్తారు, అక్కడ తీసుకొని మరి మిగతా హైదరాబాద్ మొత్తం రాత్రిపూట దొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కదా. మరి ఎందుకు దాని మీద అందరి మీద యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు? వాళ్ళ పోలీసు వాళ్ళ ముందు కళ్ళ ముందర అమ్ముకుంటే ఎవరిగా చూసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలుసు ఆడ అమ్ముతారని, కానీ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు వాళ్ళ మీద? రాజకీయ నాయకు సంబంధించినటువంటి నేతలనా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అండదండలు ఉన్నాయనా? ఏదో చెప్పాలి కదా పూర్తి స్థాయిలో. కాంగ్రెస్ గోటికి స్వర్ణ సుధాకర్ రెడ్డి. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి ఉన్నారు. ఈమెతో పాటు దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండ శ్రీనివాసరెడ్డి సైతం హస్తం గోటికి అంటూ అధికారంలో ఉన్నంతసేపు జై కేసీఆర్ జై బీఆర్ఎస్ అన్నటువంటి నాయకులు ఈరోజు అధికార దాహంతో అధికారం కోసం కాంగ్రెస్లోకి పోతున్నారు. వీళ్ళు ఏం చెప్తారు తెలుసా ప్రజలరా? అభివృద్ధి కావాలి, మేము బీఆర్ఎస్లో ఉంటే అభివృద్ధి చెయ్యరు, అభివృద్ధి కావాలంటే మేము బీఆర్ఎస్లో ఉండొద్దు అని చెప్పి సొల్లు కబూర్లు సొల్లు మాటలు చెప్తారు. పార్టీ మారేది మన కోసం కాదు ప్రజలరా, పార్టీ మారేది మన కోసం కాదు, ప్రజల కోసం కాదు. వాళ్ళు ఈరోజు ఇన్నోవా క్రిస్టాల్లో తిరుగుతున్న వాళ్ళు ఫార్చునర్లో తిరగనికే, ఈరోజు 5 ఎకరాలు ఉన్నోళ్ళు 10 ఎకరాలు సంపాదించుకోనికే, ఎంతసేపు ఉన్న పెంచుకోనికే కార్యకర్త ఈ భుజం మీద జెండేసుకొని మోస్తాం కదా, ఆ భుజం అరిగిపోయినా సరే నీ ఇంట తిండి ఉండదు, టైంకి అన్న పైసలు ఉండవు, ఆన్నే ఉంటాం మనం. ఈడ జెండేసుకొని మోసే భుజం అరిగిపోతుంది. కానీ నాయకుడు అనేటోడు ఈరోజు ఈ పార్టీలో ఉంటాడు, ఆ రోజు పార్టీలో ఉంటాడు. మళ్ళీ ఆ నాయకుల మీద ఎవడన్నా విమర్శ చేస్తే వాని మీద దాడి చేస్తాం. ఇదికేనా, దీనికేనా? మనము స్వచ్ఛందంగా ఎలక్షన్లు వచ్చినాయంటే ఇళ్ళల్లో కూర్చోలేనటువంటి పరిస్థితి, పిల్లలతో ఆడుకోలేనటువంటి పరిస్థితి. మా లీడర్కి ఓడిపోయిన తర్వాత గెలిచిన లీడర్ కలిసి తాగుతారు, తింటారు, పంతారు. మనం ఏం చేస్తాం? మన ఇంటి పక్కన వాడు వేరే పార్టీ, మనం వేరే పార్టీ అని చెప్పి కక్షలు పెంచుకుంటాం. ఏం అవసరం వచ్చిందండి? బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందండి వీళ్ళకు? మనం మాట్లాడుకునేసరికి సరే బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది వీళ్ళకు? జెడ్పీ చైర్పర్సన్ ఇచ్చినాక అంటే ఒక జెడ్పీ చైర్పర్సన్ ఇచ్చినాక కాంగ్రెస్లోకి పోవడానికి అవసరం ఏమొచ్చిందండి వీళ్ళకు? అదే బీఆర్ఎస్లో కొట్లాడొచ్చు కదా, ప్రతిపక్ష నేతలుగా కొట్లాడొచ్చు కదా మీరు. ఏమవసరం అంత ఇంతగానం ఎందుకైందని? అధికారంలో ఉండి ఇన్ని రోజులు అధికారంలో ఉండి మారిపోయినటువంటి వాళ్లకు గుర్తుపెట్టుకొని ప్రజలారా, మరో లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి, ఆడ బుద్ధి చెప్పండి. అనాజీపురంలో కిడ్నాప్ కలకలం అంటూ ఒక వార్తను తీసుకొని వచ్చింది. ఇది నిందితుడిని పట్టుకున్న పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజీపురం గ్రామంలో కిడ్నాప్ కలకలం రేపింది. రహదారి నిర్మాణంలో పనిచేసే ఓ కార్మికుడు ఇవాళ అనాజీపురంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా కిడ్నాపర్గా భావించి స్థానికులు వెంబడించారు. దీంతో అతడు గెస్ట్ హౌస్లో దూరాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి నిందితుని పట్టుకొని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అంటూ కూడా కిడ్నాప్కి సంబంధించినటువంటి వార్త ఒకటి తీసుకొని వచ్చారు. జేడీఎస్కు 3 సీట్లు. కర్ణాటకలో సీట్ షేరింగ్ ఖరారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఎన్డీఏ కూటమి సీట్ షేరింగ్పై దృష్టి సారించింది. ఈ క్రమంలో కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ జేడీఎస్కు 3 సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. మాండ్యా, అసన్, కోలార్ స్థానాల్లో జేడీఎస్ పోటీ చేయనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే బెంగళూరు రూరల్ సెగ్మెంట్లో జేడీఎస్ చీఫ్ దేవగౌడ అల్లుడు సిఎన్ మంజునాథ్ బీజేపీ తరఫున పోటీ చేయనున్నట్టు సమాచారం అంటూ కూడా ఇక్కడ పొత్తు రాజకీయం నడుస్తూ ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో. పూర్తిగా బీజేపీ అంటే ఒకవేళ
ఆ సమయానికి అసెంబ్లీ సమయానికి ఇలా జేడీఎస్ సపోర్ట్ చేసి ఉంటే ఇక్కడ బీజేపీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తుంటే ఇప్పుడు మరోసారి పొత్తు పెట్టుకొని 3 లోక్సభ సీట్లకు ఒప్పుకున్నారు. అక్కడ బెంగళూరు రూరల్ సెగ్మెంట్లో దేవగౌడ మాజీ ప్రధాని గారి అల్లుడు సిఎన్ మంజునాథ్ అక్కడ నుంచి బీజేపీ నుంచి పోటీ అని అన్నట్టు వార్తను తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ అభిషేక్ బోయినపల్లికి బెయిల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల్లో ఒకరైన అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు 5 వారాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ట్రయల్ కోర్టు అనుమతితో అభిషేక్ హైదరాబాద్ వెళ్లాలని ఆదేశించింది. దీంతో పాటు అతడు విదేశాలకు వెళ్లడానికి వీలు లేదని పాస్పోర్ట్ పోలీసులకు సరెండర్ చేయాలని ఆదేశం అంటే కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరొకసారి ఇక్కడ ఒక సంచలనం అయితే అభిషేక్ బోయినపల్లికి 5 నెలల బెయిల్ అయితే మంజూరు చేసింది అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. ఓవర్టేక్ చేస్తూ వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి మండలం సుల్తాన్పూర్ గేట్ వద్ద ఓ బైక్ ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టి కొంత దూరం ఇడ్చుకెళ్ళింది. దీంతో బైకర్ అక్కడికడిగా దయచేసి ఒకటి చెప్తా ప్లీజ్ ఏమని అనుకోండి, హెల్మెట్లు వాడురన్నా. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే నా మిత్రుడిని కోల్పోయాను నేను. హెల్మెట్ ఉంటే బతికేటోడు లేకపోయేసరికి ఆడు కొట్టడమే ఓవర్టేక్ అంటే ఏం జరిగిందో తెలియదు. అక్కడ ఎవరు పరిసర ప్రాంతాల్లో లేరు కాబట్టి అక్కడ జరిగింది అయితే ఇది జరిగింది. సో నేనేమంటా ఉన్నాను అంటే హెల్మెట్లు వాడండి. ఎంతో ఖర్చు చేస్తాం, ఎంతో తింటున్నాం, తాగుతున్నాం, పండుకుంటున్నాం, వివిధ రకాలమైనటువంటి షాపింగ్ అంటున్నాం, ఖర్చులు చేస్తున్నాం. ఒక 3,000 పెట్టి ఒక మంచి హెల్మెట్ కొనుక్కున్నాను. ప్రాణం చాలా ఇంపార్టెంట్. మనం నమ్ముకొని కుటుంబం ఉంటుంది. చేతికొచ్చిన కొడుకులు చేతికొచ్చిన కూతుర్లు చనిపోతే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ తల్లిదండ్రులు జీవితంలో కోలుకోలేనటువంటి విషయం ఉంటుంది. హెల్మెట్లు వాడండి. హెల్మెట్లు వాడి దయచేసి హెల్మెట్ మన ప్రాణాన్ని రక్షిస్తుంది. ఏదో హెయిర్ స్టైల్ కోసమో ఏతుల కోసమో వాడితే పెట్టుకోకుండా ఉంటే మాత్రం ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉన్నది. లోక్సభ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్. దేశంలోని తొలి విడత లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 22 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ 102 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ వాళ్ళ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తొలి విడత ఎలక్షన్కు ఈ నెల 27 వరకు నామినేషన్ స్వీకరించనున్నారు. 28 నామినేషన్ పరిశీలనలో 30 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ గడువు ఇచ్చిందంటూ కూడా లోక్సభ ఎన్నికలకు ఫస్ట్ ఫేజ్ అంటూ కూడా ఒకటి. పాకిస్తాన్లో భూకంపం. పశ్చిమ పాకిస్తాన్లో ఇవాళ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టార్ స్కేల్పై 5.5గా నమోదైనట్లు సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో 105 కిలోమీటర్ల లోతుకు భూకంపం కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. ఇస్లామాబాద్, లాహోర్ దాని పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సిన అవసరం ఉందని ఇక్కడ ఉన్నటువంటి వార్తలు. మరొకటి ఇక్కడ టార్గెట్ హైదరాబాద్ V6 డిజిటల్ సంబంధించినటువంటి ఆఫ్టర్నూన్ ఎడిషన్లో టార్గెట్ హైదరాబాద్. సుప్రీంకోర్టు న్యాయవాదిని బరిలోకి దింపనున్న కాంగ్రెస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అస్తం పార్టీ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా విన్నింగ్ ఛాన్సెస్పై చర్చ. 60 ఓట్లున్న సామాజిక వర్గానికి ఇవ్వడంపై తర్జన భర్జన. మైనార్టీకి ముద్ర కాంగ్రెస్ ఓటు బ్యాంకు తోడవుతుండడంతో ఇక్కడ మైనార్టీ ముద్రకు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తోడవుతుండడంతో లీడర్లు అంటావు కూడా ఒకటి. 1984 తర్వాత అక్కడ గెలవని ఇతర పార్టీలు అక్కడ 1984 ముందు ద మొగోడు హైదరాబాద్ టైగర్ ఓల్ సిటీ షేర్ ఆలే నరేంద్ర అన్న పెద్ద మనిషి గెలిచిన తర్వాత ఒకటేసారి గెలిచిండు. తర్వాత పూర్తి స్థాయిలో మొత్తం అక్కడ ఎంఐఎం నుంచి గెలిచినటువంటి. అయితే ఇక్కడ 60% ఓట్లున్న మైనార్టీ సామాజిక వర్గానికి ఇక్కడ ఓటు ఇవ్వబోతా ఉన్నారా, సీట్ ఇవ్వబోతా ఉన్నారా అని ఒకటేమో మస్కట్టి ఐస్ క్రీమ్స్, పాలు అవి ఉంటాయి కదా, ఆ గ్రూప్కి సంబంధించినటువంటి చైర్మన్ పోటీ చేస్తాడు, ఫౌండర్ అంటున్నారు. కానీ మరొక ఇక్కడేమో కొత్త నాయకురాలు పేరు తీసుకొచ్చారు. ఎవరి షానాజ్ తబసుం. కాంగ్రెస్ హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్న షానాజ్ తబసుం సుప్రీంకోర్టు న్యాయవాది. ఆమె ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకురాలు. ఆమె ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థగా ఆ పార్టీకి జాతీయ అధ్యక్షురాలు కూడా. వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను నిర్ణయించుకునేందుకు పార్టీని కేంద్ర ఎన్నికల కమిటీ నిన్న ఢిల్లీలో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షానాజ్ ప్రస్తావన తెర మీదకి వచ్చింది. ఏమైనా బరిలోకి దింపే అవకాశం ఉందని తెలుస్తుంది. సుప్రీంకోర్టు లాయర్ అంట పూర్తి స్థాయిలో
ఆమె ఆల్రెడీ ఒక పార్టీని కూడా పెట్టింది ఆమె ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకురాలంట. చూడాలి. కానీ ఇప్పుడు ఇక్కడ చిన్న ఈక్వేషన్ మాట్లాడుకుందాం ప్రజలారా. ఓల్డ్ సిటీ ఏది హైదరాబాద్లో 17లో ఇది ఒక సెగ్మెంట్, కానీ ఇది ఒక చాలా ఇంట్రెస్టెడ్ సెగ్మెంట్. ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తూ ఉన్నారు? ఎంఐఎం, ఇక్కడ మరొకటి బీజేపీ, మూడోది బీఆర్ఎస్, నాలుగోది కాంగ్రెస్ పార్టీ ఐఎన్సి. అయితే ఒక్కసారి పూర్తి స్థాయిలో ఒకటి మన నీట్గా చూపించే ప్రయత్నం చేస్తా. హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్లో రాష్ట్రంలో 17 ఎంపీలు ఉంటే దానిలో ఒక భాగమే ఇది 1 వేసుకోండి. కానీ ఎక్కడ చూసినా త్రిముఖ పోరే నడుస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ త్రిముఖ పోరు మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ ఉన్న పార్టీ ఒకటేమో, రాష్ట్రంలో ఉన్న పార్టీ ఒకటేమో, రాష్ట్రంలో గత 9 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ. కానీ హైదరాబాద్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఎంఐఎం పోటీ చేస్తుంది. మనం ఎంఐఎం మా నాయకుల మాటలు చూసినాం. మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి పోయి మంత్రి గారిని భయపెట్టినటువంటి చరిత్ర ఎంఐఎం పార్టీది. ఈరోజు పొద్దుగా జరిగింది ఆ ఇష్యూ. అయితే ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఐఎన్సి, ఇదేమో ఆ ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి పార్టీ, ఇదేమో సెంట్రల్ ఉన్న పార్టీ, ఇదేమో 9.5 సంవత్సరాలు తెలంగాణకు తెచ్చినటువంటి పార్టీ తెలంగాణ, ఇదేమో ప్రస్తుత పార్టీ గవర్నమెంట్ ఉన్నటువంటి పార్టీ. ఇక్కడ ఎవరు గెలుస్తారో అనే ఒక అంచనా చేసుకుంటే ఎంఐఎంకి 75% అని అనుకోవచ్చు. 70% అనుకోవచ్చు. ఒకవేళ ఎంఐఎం ఓడిపోవాలి, 1984 తర్వాత ఓడగొట్టినటువంటి మొగోడు ఎవరు లేరు అసదుద్దీన్ని. ఇక్కడ 70% అంటున్నాం కదా. ఒకవేళ ఎంఐఎం ఓడిపోవాలంటే ఏం జరగాలి అంటే కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి వ్యూహం బాగానే ఉంది. ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి షానవాజ్ తబసుమ్ గారిని దింపడం ఓకే. కాకపోతే ఇట ఎంఐఎం ఓడిపోవాలి అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రం గెలవదాడ. 100కు 200% గెలవదు. ఎందుకు గెలవదు అంటే వీళ్ళు ఈ అభ్యర్థులు చీల్చే ఓట్ల మీద బీజేపీ ఎవరు మాధవిలత గారి అభ్యర్థి ఉన్నది కదా, ఆ అమ్మ గెలిచే అవకాశం ఉంటుంది, ఎంఐఎం ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఈడ టగ్ ఆఫ్ వార్ ఎవరికి నడుస్తుంది అంటే ఎంఐఎం బీజేపీకి నడుస్తుంది. ఎవరిని తీసుకొచ్చినా కూడా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇలా ఉన్నది. తర్వాత బీజేపీలో చేరిన మాజీ గవర్నర్ తమిళసై కండువా కప్పి ఆహ్వానించిన కిషన్ రెడ్డి, సభ్యత్వం అందించిన తమిళనాడు పార్టీ చీఫ్ అన్నమలై. మన మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పూర్తి స్థాయిలో ఇంతకుముందు ఆమె ఖండించి కూడా నేనేం రాజీనామా చేస్తలేను, నా మీద ఏం చేయకండి అని. కాకపోతే రాజీనామా చేసి ఒక గవర్నర్ స్థాయిలో నుండి వచ్చి మరొకసారి పార్టీలో జాయిన్ అయ్యి ఈసారి లోక్సభ ఎన్నికలకు ఆమె ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. పుందుచేరి నుండా, లేకపోతే కన్యాకుమారి నుండా, లేకపోతే రామేశ్వరం నుండా, ఎక్కడి నుంచి అయితే ఆమె పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్నది. ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి తమిళనాడులో భారతీయ జనతా పార్టీ బలపడతా ఉన్నది. ఇక్కడ అన్నమలై ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి డిఎంకేకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు స్టాలిన్ గారు అక్కడ హీరో తలపతి విజయ్ని తీసుకొచ్చి దింపి ఇక్కడ ఉన్నటువంటి యూత్ని అక్కడ కన్వర్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ అంటున్నాడు కదా, దాదాపు 25% 30% అని చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో. టైమ్ టుడేలో ఇంటర్వ్యూ ఇచ్చిండు అన్నమలై గారు. 25% ఏమో పర్సంటేజ్ పెరిగింది అని చెప్పిండు. 25% అంటే దాదాపు బీజేపీ అక్కడ వికసిస్తున్నట్టే. అక్కడ సభ్యత్వం అందించిన పార్టీ చీఫ్ అన్నమలై, అదొకటి పార్టీ కండువా కప్పిరంట.
ఇంకో మరో వార్త, సిపి రాధాకృష్ణన్ గవర్నర్ బాధ్యతలు. సిపి రాధాకృష్ణన్కు గవర్నర్ బాధ్యతలు. పూర్తి స్థాయిలో ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ ఆరాధే హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ అంటూ కూడా ఒక వార్తలు, రాష్ట్ర పరిస్థితులపై చర్చ అంటూ కూడా ఒకటి. ఇక్కడ సిపి రాధాకృష్ణన్ గారికి బాధ్యతలు అప్పచెప్పినట్టుగా ఉన్నది. ఇక్కడ తమిళసై సౌందరరాజన్ గారు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు. పూర్తి స్థాయిలో బట్టి విక్రమార్క గారికి ఏమైంది, ఏం అవమానం జరుగుతూ ఉన్నది, అసలు ఎందుకు ఉప ముఖ్యమంత్రి గారు లేరు, యాదగిరిగుట్ట కావచ్చు, అన్నిటికన్నీ కావచ్చు. ఒకసారి మీ యొక్క అభిప్రాయాన్ని ప్రజలారా పూర్తి స్థాయిలో మాకు తెలియజేయండి, కాల్ చేయండి, మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం, మీకు సంబంధించినటువంటి దానికి చేస్తాం. 990857272666. ఇది మా నెంబర్, కాల్ చేయండి, లైవ్లో మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మీరు మాట్లాడండి, మీ అభిప్రాయం చెప్పండి. ఉప ముఖ్యమంత్రి ఎక్కడ? ఉప ముఖ్యమంత్రి ఎక్కడ? ఉప ముఖ్యమంత్రి ఎక్కడ చెప్పాలి, తెలిసిన వాళ్ళు చెప్పాలి. దాదాపు పూర్తి స్థాయిలో మీకు ప్రతి విషయాన్ని కూడా అందజేస్తూ ఉన్నామని అనుకుంటున్నా. కాకపోతే మీ యొక్క అభిప్రాయాన్ని వైఆర్ టీవీకి తెలియజేస్తారని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ఏం జరుగుతూ ఉన్నా, నిజంగా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అంటే గతంలో ఎప్పుడైతే రాష్ట్రం మన ప్రభుత్వం ఏర్పాటైందో, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండు ముఖాలు కనిపిస్తుండే. ఒకటి డిప్యూటీ సీఎం గారిది, బట్టి విక్రమార్క గారిది, ముఖ్యమంత్రి గారిది. ఇప్పుడు రాను డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిది ఫోటో కనిపించకుండా పోయింది. మరి ఫోటో కనిపించకుండా పోయింది అంటే దీనికి పరిష్కారం ఏంది? దీనికి ఫోటో కనిపించకుండా పోయిందంటే పరిష్కారం ఏంది? పరిష్కారంలో భాగంగా అసలు ఏం జరుగుతూ ఉన్నది? ఇక్కడ ఆయన రాజీనామా చేస్తారని కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన రాజీనామా చేస్తాడని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. నిజమేనా? మరి అది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే అక్కడ ఆయన ప్లేస్లో దామోదర రాజనరసింహ గారికి లేదా గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి వచ్చే అవకాశం ఉన్నది అని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మొత్తానికి బట్టి విక్రమార్క గారికి షాక్ తగలనుందా? షాక్ తగిలితే మరి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏమైనా అతలాకుతలం అవే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉన్నది. మరి ఈరోజు గవర్నర్ ప్రమాణ స్వీకారం టైంలో ఇక్కడ బట్టి విక్రమార్క గారు లేకపోవడం చాలా దుమారం రేపుతున్నటువంటి విషయం ఇది. మరి ఎక్కడ అసలు ఏంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఒకసారి దిశకు సంబంధించినటువంటి 4 PM ఎడిషన్ వచ్చింది. 4 PM ఎడిషన్ మాట్లాడుకుందాం. 4 PM ఎడిషన్ మాట్లాడుకుందాం ఒకసారి. ఈరోజు ప్రజలారా పూర్తి స్థాయిలో ఉప ముఖ్యమంత్రి ఎక్కడ వెళ్ళారు అనేది మీరు మాట్లాడాలి అనుకుంటే, మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే 9908572666 నెంబర్కి కాల్ చేయండి. పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉండి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇదేమన్నా లేదు. అయితే కొంచెం సమయాన్ని అయితే తీసుకునే ప్రయత్నం. 4 PM వార్తలు తీసుకున్నట్టయితే దిశకు సంబంధించినటువంటి 4 PM వార్తలు తీసుకున్నట్టయితే ఒకసారి చదువుదాం. ఫోన్ కాల్ రికార్డ్ పంచాయతీ, సిఎస్కు మంత్రి పొన్నం ఫిర్యాదు రికార్డ్ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకి పంపారని ఆరోపణ. ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఇటీవల వైరల్ అయిన మంత్రి ఆడియో.
అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. ఆ రెండు ఒకటే అంటూ కూడా ఒక వార్త ఉంది. రఘునందన్ రావుకి సంబంధించి కొత్త డైరెక్టర్గా శ్రీనివాసులు, ఇక్కడ నష్టహారి పరిహారం ఇస్తాం అంటూ కూడా ఒక వార్త. గ్రీన్ డ్రెస్ నిర్ణయంపై జొమాటో యూటర్న్. మరొకటి ఆకర్షణ సతీష్ను కలిసిన మోడీ తన జర్నీని కొనసాగించడం ప్రధాన కాంక్ష అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చాం. మంత్రి కోమటిరెడ్డికి చేదు అనుభవం అంటూ ఒక వార్త. అయితే పూర్తి స్థాయిలో ఇదైతే ఓపెన్ వస్తలేదు ప్రజల 1 PM ఒకటే వస్తుంది, అందుకే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయితే ఈ 4 PM వార్తలు వచ్చే లోపు మీరు ఒకటైతే 99085 నెంబర్కి 990857266 నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత మీ బట్టి ఉప ముఖ్యమంత్రి ఎక్కడ పోయినాడు, ఉప ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి, అసలు ఎందుకని ఉప ముఖ్యమంత్రికి సంబంధించి ఇలా అవమానాల మీద అవమానాలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తూ ఉన్నది, అది బట్టి విషయంలో ఎందుకు చేస్తూ ఉన్నది, బట్టి విక్రమార్క గారికి పెద్దపీట వేయట్లేదా, మరి లేకపోతే ఆయన రాజీనామా చేయబోతా ఉన్నాడు, ఆయన ప్లేస్లో గడ్డం వివేక్ లేదా దామోదర్ రాజనరసింహ ఇద్దరు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం. అయితే మరి చూడాలి ఎలా ఉండబోతా ఉంది రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయాలు అనేది ఒకసారి చూడాలి. కానీ మొత్తానికి ఎందుకో పోయి వీళ్ళకే దొరుకుతున్నారు అనేది నిజానికి ఒక సామెత ఉన్నది. మరి ఎందుకని ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకు ఈయన దూరం అంటిముట్టనట్టు బట్టి విక్రమార్క గారు ఎందుకుంటారో తెలియనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇక చూసుకున్నట్టయితే పూర్తిగా ఇక్కడ హైదరాబాద్ స్థానం కావచ్చు, కొన్ని స్థానాల్లో కీలకమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎవరు ఎన్ని గెలుస్తారో అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి షానాజ్ తబస్సుమ్ గారిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆమెకి ఇచ్చేయాలని చెప్పి ఈరోజు సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి సెంట్రల్ వర్కింగ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సంబంధించినటువంటి దాంట్లో డిస్కషన్ చేశారని కూడా తెలుస్తూ ఉన్నది. కాకపోతే ఇక్కడ అలీం మస్కటీకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మరొకసారి ఫెరోజ్ ఖాన్ గారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నది. ఇక్కడ అసదుద్దీన్ని ఓడగొట్టాలి అనే పంతంతో అయితే అన్ని పార్టీలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ లేదా ఎంఐఎం, ఎందుకంటే గతం నుంచి చూస్తూ ఉన్నాం 84 తర్వాత కూడా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ మైనార్టీ ఓట్లు, ఎంఐఎం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎంఐఎం, భారతీయ జనతా పార్టీ ఎంఐఎం, ఎక్కడ చూసినా 1-2 ప్లేస్లలో 1-2 ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ఎంఐ ఉంటుంది, తర్వాత ఈ యొక్క బీజేపీ ఉంటుంది. మరి అప్పుడు ఆలే నరేంద్ర గారు గెలిచినప్పుడు తర్వాత కాలంలో ఈ పూర్తి స్థాయిలో మరి ఏమైంది తెలియదు. కానీ అక్కడ మొత్తంగా ఇక్కడ జరిగినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి వస్తలే రైట్, చూస్తూనే ఉండండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఈ యొక్క కాల పరిమితిని కావచ్చు, ఈ యొక్క దీని గురించి కానీ మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు కాల్ చేసి మాట్లాడండి. అదేవిధంగా మీ యొక్క చాలామంది అడుగుతూ ఉన్నారు రంజిత్ అన్న ఎక్కడ వెళ్ళారు, రానా మీరు వచ్చారు మార్నింగ్ న్యూస్కి, రంజిత్ అన్న ఎక్కడ వెళ్ళారు అని చెప్తా ఉన్నారు కదా. మేము ఎన్ని రోజులు షేర్ చేసుకోలేదు. రంజిత్ అన్న మీద ఉన్నటువంటి ఈ మధ్య కాలంలో అయినటువంటి అక్రమ కేసులకు ఆయన కొంచెం మనశ్శాంతిగా లేనటువంటి పరిస్థితి. ఆయన కొంచెం దూరంగా, అంటే మీడియా కొంచెం దూరంగా ఉండి ఆర్థిక లావాదేవీలకు కావచ్చు అన్ని దానిలో కూడా సర్ది పెట్టుకునే సందర్భంలో ఉన్నాడు. దయచేసి మీరందరూ కూడా ఏమైనా ఆర్థిక సహాయం చేయాలన్నా, మీరందరూ కూడా ఏమన్నా మాకు సహాయం చేయాలన్నా కూడా 9908572666 నెంబర్కి ఆర్థికంగా కానీ బలంగా కానీ మీ సమస్యల మీద కూడా మీ గలం ఇప్తారని కోరుకుంటున్నాను.